जय मुदिराज श्री चंडी मुदिराज मत्स्यकार संघం प्रेसिडेंट గా కోట పుష్పలత ముద్రాజ్ మన తెలంగాణ రెండవ సీఎం అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి ముదిరాజ్ బంధువుల తరపున అందరి తరపున వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న విషయం, మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ముదిరాజులకు బీసీఏ గురించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేరు. మీ 100 రోజుల పరిపాలన పూర్తి అయినా కానీ మరి బీసీఏ డి నుంచి ఏలోకి ఇంప్లిమెంట్ చేయడం మాత్రము ఒక అడుగు కూడా ముందుకేయలేదు ఇప్పటి వరకు. మరి మీరు చేస్తున్నటువంటి హామీలు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఒకటి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మరి మీరు ఎన్నో సందర్భాలలో ముదిరాజులు పెట్టిన భిక్షతోనే గవర్నమెంట్ ఫామ్ అయింది, మరి కేసీఆర్ గారు ఇంకా ముదిరాజులకు న్యాయం చేస్తలేరు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక ముదిరాజులు అతిపెద్ద కమ్యూనిటీ అనేసి చెప్పడం కూడా జరిగింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ముదిరాజుల పైన ఉన్న అభిమానం మరి మాటలలో కాకుండా చేతలలో చూపించాలని మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మనకు 75 సంవత్సరాలు గడిచిపోయింది స్వతంత్రం వచ్చి, కానీ ముదిరాజులకు మాత్రం జనాభా తమాషా ప్రకారం ఏ ఒక్క న్యాయం కూడా జరగలేదు ఇప్పటి వరకు. ఒక విద్యాపరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, రిజర్వేషన్ పరంగా కానీ అన్నిట్లో కూడా అణిచివేయడమే జరిగింది ఇప్పటి వరకు కూడా. మరి దయచేసి ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగానైతే మరి 2009లో మనకు బీసీఏ ఇచ్చారు, మరి అదేవిధంగా కొన్ని కారణాల వల్ల ఇంప్లిమెంట్ కాలేక ఏదో కేసులు వేశారు. ఇప్పుడు దయచేసి అదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి వెంటనే మాకు ముదిరాజులకు న్యాయం జరిపించాలి. బీసీడీ నుండి ఏలోకి వెంటనే మరి ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మాకు వెంటనే బీసీఏ వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయాలని మన సీఎం గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి టీఆర్ఎస్ ఒక ప్రభుత్వం ఎలాగైతే ముదిరాజుల ఓట్లతో వాడుకొని ముదిరాజులకు అన్యాయం చేసిందో, ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసినప్పుడు మరి టీఆర్ఎస్కు ముదిరాజులు ఏ విధంగానైతే బుద్ధి చెప్పారో అదేవిధంగా మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు దయచేసి మా హక్కు అయినటువంటి చిరకాల వాంఛ అయినటువంటి బీసీడీ నుండి ఏలోకి వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతున్నాం. ఎవరి ఆస్తులు మేము అడగడం లేదు, జనాభా తమాషా ప్రకారం అణిచివేయబడుతున్నాం, కానీ ఒక్క దాంట్లో కూడా మాకు ఓడిపోయే సీట్లే ఇచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే మాకు సీట్లు ఓడిపోవడానికి ఇచ్చారు. కేవలం ముదిరాజులు ఒక సీటు కూడా ఇవ్వని బీఆర్ఎస్ను బొందబెట్టాలనే ఉద్దేశంతో మన వాళ్ళని చూడకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఇంప్లిమెంట్ చేస్తుంది బీసీఏ అన్నారు కాబట్టి కాంగ్రెస్ గెలిపించడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వెంటనే సీఎం గారు ఈ బిల్లు పెట్టి మాకు పాస్ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయాలని మేము దయచేసి వేడుకుంటున్నాం, కోరుతున్నాం. మరి లేని ఎడల మేము ధర్నాలు చేయడం కానీ, రాస్తారోకలు చేయడం కానీ, లేక ఇంద్రపార్ ధర్నా చౌక్ దగ్గర నిరాహార దీక్షలు చేయడం కానీ ఇలాంటివి మాకు ఇబ్బంది పెట్టకుండా మీరు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే బీసీఏ అమలు చేయాలని కోరుకుంటున్నాం. జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్.
రాజ్